ఒకవైపు ప్రపంచంలోనే అతిపేద బ్రోతల్ గ్రామంలో ఒకటైన బంగ్లాదేశ్ దౌలతదియా వేలాది మహిళలు బాలికలు ఎదుర్కొంటున్న దారుణమైన జీవితాలు. మరోవైపు 2026లో IMF ప్రకారం భారత్ పర్ క్యాపిటా ఆదాయాన్ని దాటిన బంగ్లాదేశ్ ఆర్థిక అద్భుతం. ఇది బంగ్లాదేశ్ కథ, బాధ నుంచి ఆశ వరకు. రాజ్పారి జిల్లాలో పద్మా నది పక్కన ఉన్న దౌలతదియా బ్రోతల్ విలేజ్. ఇక్కడ సుమారు 1500 నుంచి 2000 మంది సెక్స్ వర్కర్స్ ఉంటారు. రోజుకు 3000 మంది క్లయింట్స్ వస్తారు, ఎక్కువగా ట్రక్ డ్రైవర్స్. చాలా మంది బాలికలు 12 నుంచి 14 ఏళ్ల వయసులోనే ఇక్కడికి చేరుతారు. ఉద్యోగం ఇస్తామని, పెళ్లి చేసుకుంటామని మోసం చేసి ట్రాఫిక్ చేస్తారు. కుటుంబాలే అమ్మేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మంది అప్పుల్లో చిక్కుకున్నారు. మేడంలకు, ల్యాండ్ లార్డ్లకు భారీ అద్దెలు చెల్లిస్తూ క్లయింట్కి $2 కూడా రాకుండా బాధపడుతున్నారు. చిన్న చిన్న గదులు, ఓపెన్ సీవేజ్, మందులు, హింస, ఆరోగ్య సమస్యలు ఇవి సాధారణం. ఇక్కడ పుట్టిన పిల్లలకు కూడా అదే వ్యవస్థను చిక్కుకుంటున్నారు. 14 ఏళ్ల వయసులో మోసం చేయబడి ఇక్కడికి వచ్చిన నోడీ లాంటి బాలిక కథలు గుండెలు పిండేస్తాయి. ఆత్మహత్యలు సాధారణం. కొన్ని బ్రోతల్స్ లో ప్రైవేట్ శ్మశానాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ బంగ్లాదేశ్ మరో కథ చెప్పింది. రెడీమేడ్ గార్మెంట్స్ RMG సెక్టర్ దేశాన్ని మార్చేసింది. లక్షలాది మహిళలకు ఉపాధి ఇచ్చి ఎగుమతులు పెంచి ఆర్థిక వృద్ధిని తెచ్చింది. 2026లో బంగ్లాదేశ్ పర్ క్యాపిటా ఆదాయం భారత్ను దాటుతుందని IMF అంచనా వేసింది. పేదరికం తగ్గింది, మహిళల సాధికారం పెరిగింది. కానీ ఈ అభివృద్ధి వెనుక ఇంకా దాగి ఉన్న ట్రాఫికింగ్ సమస్యలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం ట్రాఫికింగ్ పై చట్టాలు చేస్తుంది, కానీ అమలు బలహీనం. విద్య, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించవచ్చు. బంగ్లాదేశ్ కథ మనకి ఏం చెప్తుంది? అభివృద్ధి ముఖ్యం, కానీ మానవత్వం మరింత ముఖ్యం. ఈ చిన్న డాక్యుమెంటరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్స్లో తప్పకుండా మీ ఆలోచన ఏంటో చెప్పండి. మరిన్ని డాక్యుమెంటరీస్ కోసం అండ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో వీడియోలో కలుద్దాం. జై హింద్.